హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు నెల్లికాయ రసం చేద్దాం. నార్మల్ రసం కంటే చాలా రెట్లు సూపర్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. పెద్ద సైజు 4 ఉసిరికాయలను తీసుకుని లోపల ఉన్న గింజ తీసేసి పైన ఉన్న కండను సన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సర్ జార్లో వేసుకోవాలి. 3 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను తీసుకొని ఈ విధంగా వించి మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాను శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిశ్రమం ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లో మీడియం సైజ్ వెల్లుల్లిపాయను తీసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కన ఉంచుకోవాలి. 3 ఎండుమిర్చిని ఈ విధంగా 2గా ఇంచి పక్కన ఉంచుకోవాలి. 2 రెబ్బల కరివేపాకుని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. నేనైతే కుండలో చేస్తున్నాను, మీరు కావాలంటే కడాయిలోనే చేసుకోవచ్చు. కుండలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత మనం పక్కన ఉంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చిని వేసి వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి కొంతసేపు ఉడికించుకోవాలి. కొంతసేపు ఉడికిన తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి 2 ఉడుకులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం రసాన్ని బాగా ఉడికించుకోవడం వల్ల నెల్లికాయ పచ్చివాసన పోయి రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ రసం పౌడర్ వేసుకోవాలి. రసం పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, మన నెల్లికాయ రసం రెడీ అయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.